రెండోసారి నేను పెద్దలు ఎలా రావమని వస్తాడని అనుకుంటున్నావు, రెండో ఛాన్స్ నాకు వస్తుంది, మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తాను, మిమ్మల్ని చంపేస్తామంటే నీకు సినిమా ఎక్కడుందయ్యా? నీ ఉడుకు నువ్వు కాపాడుకుంటాం తప్ప ఈరోజు నువ్వు బయట పెద్దల మధ్యలో రా, నీ కోటేశ్వరుడు ఎవరు పలానా వాళ్ళని చెప్పు, నీ కార్యకర్తలు నీ వెనక హింసాగాలు తప్ప నీ కోటేశ్వరులు ఎవరు ఉండరు, ఒక్క సీటు కాదు అసలు నువ్వు కనపడమని చెప్పి నష్టం మేము తెలియజేస్తాం. నీకులాగా అవినీతి పనులు, నీకులాగా మాట్లాడితే పోలీసులతో బెదిరిస్తాం, అవినీతి లేకపోయిన గోండాలు కేసులు కట్టిస్తాం, నీ బేడి బ్యాచ్తో రౌడీజాలు చేపిస్తాం, ఏదైనా ఎక్కడైనా మాట్లాడాలన్నా కూర్చోవాలన్నా భయపడని రోజులు అయిపోయినాయండి. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు తృప్తిరావు అండి. ఏం చేస్తారు? నేను ఆటో కన్సల్ట్ వ్యాపారం చేసుకుంటాను. అన్న ఏంటి అసలు ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి? ఎలా ఉంది అసలు పరిపాలన? ఎలా ఉంది అసలు? 18 నెలలకు పూర్తయింది. ఏం చెప్తారు? పక్కన వైసీపీ నాయకులేమో అసలు పరిపాలన చేతకట్టలేదు చంద్రబాబుకి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ప్రజలుగా మాకు తెలుసు ఎవరి పరిపాలన బాగుందో ఏంటనేది. ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నారు. అలాగే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పథకాలు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఇస్తున్నారు. బాగుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. మేము చెప్పుకుంటున్నాం ధైర్యంగా, ఎందుకంటే ఏ పథకాలు కానీ మాకు అందుబాటులో వస్తున్నాయి. దేహేని ఒక దగ్గరికి వెళ్ళి సచివాలయంకి వెళ్ళి చుట్టూ తిరగాల్సిన పని లేదు. చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు మోసం చేస్తున్నాడు ప్రజల్ని. ఏదైతే అధికారంలో రాకముందు చెప్పిన మాటలకి అధికారంలోకి వచ్చిన చేష్టలకి అసలు పొందడం లేదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? ఏమండి, ఒక ఛాన్స్ ప్రభుత్వంలో చూసాం. ఏ ప్రభుత్వం అలాంటి అన్నది కొత్తగా నీకులాగా ఒక ఛాన్స్తో వచ్చిన వ్యక్తి కాదు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆయన సీనియర్, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ప్రభుత్వం బాగుంది కాబట్టి నీ ప్రభుత్వం ఒక ఛాన్స్ ప్రభుత్వం ఈ దరిద్రం పోయిందని చెప్పి బాధల్లో నుంచి మళ్ళీ సొంతోజుల్లోకి వచ్చాం. పండగలు ఏమన్నా చిన్న చిన్న పండుగలు చేసుకున్నామంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమేనండి. అంటే మేము మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్నాడు, దాన్ని మేము అడ్డుకుంటాం, అసలు దాన్ని ఎక్కడి వరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు దాని గురించి? ఆయన బుద్ధి ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అనే వ్యక్తికి బుద్ధి ఉండాలి. నువ్వు అధికారంలో ఉండి నీ బేడి బ్యాచి రౌడీ బ్యాచి గోండాలు కానీ నీ ప్రభుత్వం ఒక ఛాన్స్ ప్రభుత్వంలో చూసాం మేము. ఒక ఆడ మహిళ ఒంటరికి వెళ్ళాలంటే భయపడిన రోజులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ధైర్యంతో ఆడపిల్ల కానీ నైట్ 10-11 వరకైనా తిరిగే ధైర్యం ఉంటే నారా చంద్రబాబు గారు తప్పు ఎక్కడ జరిగితే అక్కడ తాట తీసేస్తాడు నాకు తెలిసిన వరకు అండి. ఎందుకంటే అనుభూసాలి అందుట్లో పెద్దలు కొంటే ఒక కుటుంబ సభ్యులా చూసే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పెద్దలు నా మనసులో అనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీకులాగా అవినీతి పనులు, నీకులాగా మాట్లాడితే పోలీసులతో బెదిరిస్తాం, అవినీతి లేకపోయిన గోండాలు కేసులు కట్టిస్తాం, నీ బేడి బ్యాచ్తో రౌడీజాలు చేపిస్తాం, ఏదైనా ఎక్కడైనా మాట్లాడాలన్నా కూర్చోవాలన్నా భయపడని రోజులు అయిపోయినాయండి. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మేము ధైర్యంగా తిరుగుతాం తెలియజేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మొన్న పుట్టినరోజు వేడుకల్లో కూడా ప్రతి నాయకుడు మాట్లాడుతున్నారు. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు సర్వనాశనం చేసే రాష్ట్రాన్ని ఈ 18 నెలలుగానే జగన్మోహన్ రెడ్డి ఉంటే సంక్షేమం డెవలప్మెంట్ రెండు కళ్ళలాగా భావించి పరిపాలించేవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? పక్కాగా అండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు విపరీతంగా గంజాయి దొరికేది, డ్రగ్స్ సప్లై అయ్యేది, అసలు సూపర్ ఉండేది ప్రభుత్వం. ఈరోజు మహిళలను రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ఎవరైనా ప్రశ్నించేవాడిని ఆయన్ని రౌడీలతో కొట్టిస్తాం లేదా కేసులు కట్టిస్తాం. బాగా మంచి పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళ తల్లిదండ్రులు కాంచి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ తాతగారు కాంచి గోండాలంటే ఏంటి, రౌడీలంటే ఏంటి అనేది ఈరోజు సిగ్గుచేటు మనం చెప్పుకోవాలంటే. ఒక రౌడీ మొత్తం గంజా బ్యాచి తాగి బీపచ్చంగా చేస్తే నువ్వు వాళ్ళు సమర్థించుకోవచ్చు, నువ్వేం సీఎం అని నేను తెలియజేస్తున్నా. అలాగే మొన్న సింపుల్గా బ్యానర్లు కడతా రఫ్ అంటాం. ఒక మహిళ గర్భిణీ స్త్రీ రోడ్డు మీద వెళ్తుండే బాంబులు పేలుస్తుండే అన్న అని చెప్పి అన్న పేల్స్ మాకు అన్న కడుపుతూ ఉన్నానంటే అమ్మాయి జిట్టు పట్టుకొని వంచి కడుపు మీద తంతం ఎంత దుర్మార్గ పని. రెండోసారి నేను పెద్దలు ఎలా రావమని వస్తాడని అనుకుంటున్నావు, రెండో ఛాన్స్ నాకు వస్తుంది, మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తాను, మిమ్మల్ని చంపేస్తామంటే నీకు సినిమా ఎక్కడుందయ్యా? నీ ఉడుకు నువ్వు కాపాడుకుంటాం తప్ప ఈరోజు నువ్వు బయట పెద్దల మధ్యలో రా, నీ కోటేశ్వరుడు ఎవరు పలానా వాళ్ళని చెప్పు, నీ కార్యకర్తలు నీ వెనక హింసాగాలు తప్ప నీ కోటేశ్వరులు ఎవరు ఉండరు, ఒక్క సీటు కాదు అసలు నువ్వు కనపడమని చెప్పి నష్టం మేము తెలియజేస్తాం. ఎందుకనన్నా జగన్మోహన్ రెడ్డి బెదిరించే వ్యాఖ్యలు చేయటం? 2 నెలల్లో మేము వచ్చిన 2 నెలలు ఒక్కొక్కరు అంత చూస్తాము, రప్ప పీకలకు వస్తాము, పక్కన వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఇలా విధ్వంసాలు చేయటం, గర్భిణీ సినిమా కడుపుతో తనటం కానీ లేదా బ్యానర్లో పొట్టేలు రక్తం కోసి బ్యానర్ కంటించడం కానీ అసలు ఏం చెప్తారు అసలు దాని గురించి? అసలు ఏమండి, ఫస్ట్ కాంచి వాళ్ళకు ఉన్నదేనండి. సడన్గా మారమంటే ఎలా మారుతారు?
మనం అనుకోదు కానీ సార్, ఎక్కడ తీసుకెళ్ళినా సరే ఆ బుద్ధి అలాగే ఉంటుంది. వంకర బుద్ధి అంటారు. అలా అని చెప్పి మారమంటే ఎలా మారుతారు? వాళ్ళ పరిపాలనే రౌడీ పరిపాలన. అందుట్లో ఆయన వారసత్వం కూడా ఎలాగా వాళ్ళ తాత ముత్తాతలు కాంచి ఎప్పటి నుండో అంతా మాఫియా డాన్లు వాళ్ళు. ఈరోజు మారమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మారుతారు? వారసత్వం వల్ల వచ్చేస్తుంది, అలా నడుస్తున్నారు. ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నువ్వు చేసే అవినీతి పనులు, నువ్వు అనే డైలాగులు, నీ కార్యకర్తలు మాట్లాడే మాటలు, నిన్నే తీసుకొచ్చి మేము రఫా మేము ఎక్కడ చేసుకోగలం? మిమ్మల్ని ఓట్లేసి మేము మా తలకాయలు ఎక్కడ నరికించుకోగలం? మిమ్మల్ని తీసుకొచ్చి మేము రోడ్డు మీద నడవకుండా ఎలా ఉండగలండి? మాకు బుద్ధి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఛాన్స్ మాకు చాలు. మీ ఒక ఛాన్స్తో మాకు జ్ఞానోదయం అయింది. బుద్ధి ఉన్నోడు ఎవడు ప్రజల్లో అనే వ్యక్తులు ఎవరు నీకు ఓటేసేవాళ్ళు లేరు. దయించి ప్రజలను భయపెట్టే పనులు చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అసలు ప్రజల్లో? ఆయన చేసే పనులు బట్టి సార్, మీరు మాట తీరే అర్థమవుతుంది. ఒక సీఎం హోదా అనేది ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, ప్రజలను ఎలా తీసుకురాలి, అభివృద్ధి ఎలా చెందాలి, మనం ఏం తీసుకొస్తే డెవలప్మెంట్ అయితే రాష్ట్రం, మన ప్రజలకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చూసా. రఫ గొడ్లై నరికేస్తాం ఇవన్నీ ఏంటండి? ఒక సీఎం మాట్లాడే మాటలైనా నీ మాటలను చూస్తే నీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడుతున్నారు. నీ ఎమ్మెల్యే మినిస్టర్ మాట్లాడకుండా నీ కార్యకర్తలు బేడి బ్యాచి జోబులు తెంగేవాళ్ళు, ఈ తొట్టిగంగే బ్యాచ్ మొత్తం మీ పార్టీలో ఉన్నారు. ఎవరినైనా నీ పార్టీ కార్యకర్తను తీసుకురా రోడ్డు మీదకి. అడిగి రౌడీ సీట్ ఉందా లేదా చూడండి. మీ మంచి వాళ్ళు ఉన్నారా చెడు వాళ్ళు ఉన్నారు గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రజలను నువ్వు ఏం చేయాలని కార్యకర్తలు మంచి చేయమని చెప్పు, గొడవలు చేయొద్దని చెప్పు. గర్భిణీతో స్త్రీ రోడ్డు మీద నడుస్తున్న బాంబులు పేలుస్తుంటే అన్నా పేల్చమాకన్నా ఏమైనా అయిద్దంటే ఆ అమ్మాయిని జిట్టు పట్టుకుని కొట్టారంటే నీ వెనక ఉన్న తీవ్రవాదులు అనుకోదు, కానీ ఒక మాఫియా నడుపుతున్నట్టుగా నువ్వు నడుపుతాను తప్పించి ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను. అంటే వాళ్ళ నాయకులు కూడా మాట్లాడుతూ 2019-24 మధ్య డెవలప్మెంట్ బేపత్సంగా జరిగింది, ఈ చంద్రబాబు పాలనలో అలా పూర్తిగా విఫలం అయిపోయిందని కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? కంపల్సరీగా సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కొన్ని విషయాల్లో బాగా డెవలప్మెంట్ అయింది. ఎలా అంటే వాటర్ ట్యాంకీలకి రంగులు వేసుకుంటాం, అలాగే బాత్రూమ్ శుభ్రా కాంప్లెక్స్ రంగులు వేసుకుంటాం, అలాగే రాళ్ళు పాతుకొని ఆయన బొమ్మలు వేసుకుంటాం, ఇంటి పట్టాల మీద పేర్లు మార్చుకుంటాం. అబ్బో సూపర్ సార్, సూపర్. జగన్మోహన్ రెడ్డి మజా కనిపించాడు అన్నయ్య గారు. ఎందుకంటే ఎవడ ఆస్తుల్ని కబ్జాలు చేద్దామా, ఎవడ ఆస్తులను దెంగేద్దామా. ఈరోజు 90% ప్రజలు నువ్వు వెళ్ళిపోయినందుకు కొబ్బరిగా కొట్టి దండం పెట్టుకోవాలని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎక్కడ ఆస్తులు పోతాయో తాత ముత్తాతల కాంచి ఉన్న పట్టాలను మార్చేసుకునేది విధానం నీ దగ్గర తప్పించి మేము ఎక్కడా చూడలేదని చెప్పి తెలియజేస్తాం సార్. అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, ఆదిత్యన్ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కానీ సరిగ్గా మాట్లాడకపోతే 48 గంటలు రాజకీయం మొత్తం పక్కన పెట్టి ప్రక్షాళన చేయడం మొదలు పెడితే ఒక్కరు కూడా మిగలరని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలని పవన్ కళ్యాణ్ గారు. దాన్ని కూడా పేరు నాని మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ముందు నీ శాఖలని సరిచూసుకోవయ్యా, ఏ రోజు నీ శాఖల గురించి నువ్వు పట్టించుకున్నావా, ఇవన్నీ దేనికని చెప్పి పేరు నాని మాట్లాడుతున్నారని ఏం చెప్తారు? ఏమండి, ఒక పేరుని అనే వ్యక్తి ఏదోదో సొల్లు మాటలు మాట్లాడుతుంది తప్ప ప్రజల గురించి మాట్లాడింది ఏం లేదు. ఇవన్నీ రెచ్చగొట్టింది నువ్వేగా, ప్రజలను రెచ్చగొట్టింది నువ్వే. వదిలేస్తే ఒక ఛాన్స్ కండు కొట్టి వదిలేస్తే మానభంగాలు మటర్లు చేసేది ఎవరు చేసేస్తారా? అంటే ప్రజలంత అమాయకుల్లో ఉన్నారా? అంటే మీరేమో డాన్లా? అంటే మీకు 4-5 కొమ్ములు ఉన్నాయా? యువతులకు లేవా? పిచ్చి మాటలు మాట్లాడతాం ఆయనకున్న అలవాటే పేరు నాని గారికి. దయించి నాని గారు ఎప్పుడైనా సరే కారులో కానీ ఎక్కడ దాక్కొని తిరగండి, ప్రజల మధ్యలో తిరిగితే మాత్రం నేను కొట్టే రోజులు వచ్చినాయని చెప్పి తెలియజేస్తున్నాను.